భగవంతుణ్ణి ఏ విధంగా పూజిస్తామో తత్సమానంగా మనం గురువును పూజించాలంట. అలా పూజించిన వారికి ఏం జరుగుతుంది? మన గురువును సాక్షాత్తు భగవత్ స్వరూపంగా భావించిన వారిని పూజించిన వారికి ఏం జరుగుతుందంటే, వారికి వేదాంతాల్లోని అర్థములు, అంటే మన వేదాల్లో ఉన్నటువంటి సమగ్ర జ్ఞాన సారాంశము ఎవరూ చెప్పకుండానే వారికి అర్థమవుతుంది. అతి సంక్లిష్టమైనటువంటి అర్థాలు కూడా, గొప్ప గొప్ప పురాణంలోని రహస్యాలు కూడా, వేద రహస్యాలు కూడా వారికి అవగతం చేసుకునే శక్తి లభిస్తుంది. కాబట్టి మన గురువు పట్ల మనం ఎలాంటి భక్తి కలిగి ఉండాలా? సాక్షాత్తు పరమాత్మ పైన ఎటువంటి భక్తి ఉంటుందో అటువంటి భక్తి కలిగినప్పుడు మాత్రమే గురువు యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. తద్వారా గొప్ప గొప్ప విషయాలను కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకని గురువుగారు వచ్చినప్పుడు, వారు ప్రసంగించినప్పుడు ఆ ప్రసంగాన్ని మనం ఏ విధంగా వినాలి అంటే, సాక్షాత్తు ఆ శివపరమాత్మయే మనకు ఉపదేశం ఇస్తున్నాడు అన్నటువంటి శ్రద్ధతో వింటే మాత్రమే, అలా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. భగవద్గీత మనకు చెప్తుంది, ఎవరికి శ్రద్ధ ఉంటుందో వారికే జ్ఞానం లభిస్తుంది. కాబట్టి నేను ఇప్పటికే చాలా ప్రసంగాలకు వచ్చి ఉన్నాను. భోజనం చేస్తాం, వచ్చిన తర్వాత వెంటనే కొంతమంది అలా గురువుగారు రాగానే ప్రసంగం మొదలు పెట్టంగానే అలా తూగుతూ ఉంటారు. దయచేసి మీ కళ్ళల్లో ఒత్తులు వేసుకునైనా సరే వినండి. గురువు యొక్క దృష్టి మన పైన పడాలి, గురువు యొక్క వాక్కు మన చెవిలోకి లోపలికి వెళ్ళాలి, మన హృదయంలో నాటుకుపోవాలి. అప్పుడు మాత్రమే ఆయన కృప వాక్కు ద్వారా మన వైకి ప్రవహిస్తుంది. భగవద్గీత చెప్తుంది, తద్విద్ది ప్రణిపాతేన ప్రశ్నేన సేవయా. మనము గురువు వచ్చినప్పుడు ఆయన ప్రసంగించిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే ఏ విధంగా అత్యంత వినయంతో పరిప్రశ్న అంటే పైన తపన చేత మాత్రమే మనం అడగాల్సి ఉంటుంది ప్రశ్న. అప్పుడు మాత్రమే మనకు అటువంటి సమాధానం లభిస్తుంది. కాబట్టి మహాత్ములు చెంతకొచ్చినప్పుడు వారు మనతో గడిపే సమయము ఏ గంటో 1.5 గంట ఉంటుంది. అది కూడా వారానికి ఒకసారి భక్తులను అనుగ్రహించి మన పైన శ్రద్ధ చేత, మన పైన ప్రేమ చేత వారు వచ్చి ఇక్కడికి ప్రసంగం చెప్పినప్పుడు వారికి పూర్తిగా ఆ యొక్క భగవతత్వాన్ని వివరించగలిగే అవకాశం మనకి ఇవ్వాలా. మనము నిద్రపోతా తూగుతూ ఉంటే ఆ యొక్క వాక్ అనేది మనకు సరిగా ప్రవహించదు మన వైపుకి. కాబట్టి మనం శ్రద్ధగా ఉండాలి. అదేవిధంగా ప్రశ్నలు అడిగేటప్పుడు 10 మందికి పనికొచ్చే విధంగా, మన యొక్క అభ్యున్నతికి, ఆధ్యాత్మిక ఉన్నతికి పనికొచ్చే విధంగా మనం ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. కేవలము ఆధ్యాత్మిక ఉన్నతికి మనం జీవితంలో తరించి